రామాయణంలో రాముడు ఎవరి వలననైనా పైసా ప్రయోజనాన్ని పొందితే రూపాయి ప్రతిఫలాన్ని ఇచ్చేశాడు, ఉంచుకోవాలి. అందరికీ అన్నీ ఇచ్చేసి హనుమ దగ్గరికి వచ్చాడు. హనుమ, నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక, దీనికి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నా భార్య కనపడనప్పుడు ఒక్కడివి 100 యోజనముల సముద్రాన్ని గడచి అవతల వైపుకు వెళ్ళి నా భార్య జాడ తీసుకొచ్చావు, యుద్ధంలో అంత సహాయం చేశావు. నీకు ప్రత్యుపకారం చేయాలంటే మీ ఆవిడ్ని కూడా ఎవరో ఎత్తుకుపోవాలి, నేను వెళ్ళి జాడ కనిపెట్టాలి. నీకు అటువంటి ఆపద రాకూడదు. కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. హనుమ నిత్య తపస్వి కారు, ఆయన ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. కానీ మనసు మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఇంద్రియములను గెలిచి లోపల రాముణ్ణి పట్టుకుంటారు, పైకి అపారమైన వేగంతో తిరుగుతుంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. హనుమ తపస్వి కారణం మీరు అనగలరా? ధర్మాచరణము చేస్తూ లోకహితము కొరకు ప్రవర్తించడము పెద్ద ధర్మమే. అంతకన్నా గొప్ప ధర్మం ఏముంటుంది? అంతకన్నా తపస్సే ఉంటుంది. సత్యవాక్కు తపస్సు, ధర్మము తపస్సు, ఓర్పు తపస్సు, శాస్త్రాధ్యయనము తపస్సు, ఇవన్నీ తపస్సే. నువ్వు త్రికరణ శుద్ధిగా ఏ తపస్సు చేస్తున్నావో గమనించి దానికి తగిన ఫలితాన్ని ఆవిడిస్తుంది, నిన్ను అనుగ్రహిస్తుంది. నువ్వు దాన్ని తపస్సుగా వినేటప్పుడు అంత తపస్సుగా వింటే దానికి ఫలితాన్ని ఆవిడిస్తుంది. నువ్వు సత్యాన్ని అలా పట్టుకుంటే ఆవిడిస్తుంది ఫలితాన్ని. నువ్వు ఓర్పుతో ఉండగలిగితే ఆమె ఇస్తుంది ఫలితాన్ని. నువ్వు ధర్మాన్ని అలా పట్టుకుంటే ఇస్తుంది ఫలితాన్ని. తపస్సులన్నింటికీ ఫలితాన్ని ఆమె ఇవ్వగలదు. ఆమె ఆయన శివ శివా ఇద్దరిలో. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తిషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం పునర్భవాభ్యాం ఆనంద స్ఫురతనుభవాభ్యాం నతిరియం. మొట్టమొదటి శ్లోకంలోని శంకర భగవత్పాదులు. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే నిజతప ఫలాభ్యాం. వాళ్ళు ఒండురుల యొక్క తపస్సుకి ఫలమైన వారు లోకము యొక్క తపస్సుకి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, లోకరక్షణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది? నువ్వు ఏ ఒక్క సద్గుణాన్ని పట్టుకున్నప్పటికీ కూడా దాన్ని ఆధారం చేసుకుని ఫలితాన్నిచ్చి జీవితాన్ని పవిత్రం చెయ్యగలిగినటువంటి అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. ఆ ఒక్క దాని ద్వారా ఏదో ఒక స్థితికి వెళ్ళిపోతాడు. అది ఆవిడ ఇచ్చేస్తుంది, అది ఆవిడ ఇవ్వగలదు.